హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నామెట్రీ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 11.3లోని సెకండ్ బిట్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ ఏంటంటే షో దట్ అని వాళ్ళు ఇచ్చారు, 2 సబ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏంటంటే tan 48 ఇంటూ tan 16 ఇంటూ tan 42 ఇంటూ tan 74 ఈక్వల్ టు 1 అని మనం ప్రూవ్ చేయమంటున్నారు. సో గివెన్ ఫస్ట్ వన్, గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే tan 48 into tan 16 into tan 42 into tan 74 వాళ్ళు ఇచ్చారు లెఫ్ట్ సైడ్. మనని వన్ అని ఈక్వల్ టు 1 అని మనం ప్రూవ్ చేయమంటున్నారు. సో tan 48 into tan 16, tan 42ని నేను ఏమని రాస్తున్నానంటే 1/cot 42, 1/cot 42. అలాగే tan 74ని 1/cot 74 అని రాస్తున్నాను. సో tan 48 ఈక్వల్ టు tan 48 ఇంటూ 1/cot 42 ఇంటూ tan 16 ఇంటూ 1/cot 74. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము అయితే ట్యాన్ అన్న తీసుకోవచ్చు లేదా కాట్ అన్న తీసుకొని ఇప్పుడు నేను ఏదైనా ఒక యాంగిల్లోకి మార్చేస్తున్నాను. సో ఇప్పుడు డినామినేటర్ తీసుకుంటున్నాను. లెట్ ముందు ఫార్ములా ఏంటంటే cot A ఈక్వల్ టు tan of 90 minus A. So first A value 42. Let A equal to 42 degrees. So cot 42 equal to tan of 90 minus 42 degrees. So cot 42 equal to tan 90 minus 42 ఎంత అంటే 90 minus 42 ఎంత అంటే tan 48. సో ఇప్పుడు లెట్ A ఈక్వల్ టు 42 తీసుకున్నాము. ఇప్పుడు A ఈక్వల్ టు 74 తీసుకున్నాము. లెట్ A ఈక్వల్ టు 74 తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. cot 74 ఈక్వల్ టు tan of 90 minus 74. Okay. So cot 74 equal to tan 90 minus 74 ఏమని రాయొచ్చు అంటే 90 minus 74 ఎంత అవుతుందంటే 16. సో ఈ కాట్ మళ్ళీ ఈ ఈక్వేషన్ని మళ్ళీ రాస్తున్నాను. tan 48 ఇంటూ 1/cot 42 ఇంటూ tan 16 ఇంటూ 1/cot 74. సో tan 48 ఇంటూ 1/cot 42 మనం సాల్వింగ్ చేసి మనకి ఎంత వచ్చిందంటే cot 42 ఈక్వల్ టు tan 48 ఇంటూ tan 16 ఈక్వల్ టు మనకు 1/cot 74 ఎంత వచ్చిందంటే tan 16 వచ్చింది. సో tan 48 క్యాన్సిల్, tan 16 క్యాన్సిల్, ఈక్వల్ టు 1. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం వాళ్ళు ఏం చెప్తున్నారంటే cos 36 ఇంటూ cos 54 మైనస్ sin 36 ఇంటూ sin 54.
ఈక్వల్ టు 0. సో మనం ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేయాలి. సో మళ్ళీ రాస్తున్నాను. cos 36 into cos 54 minus sin 36 to sin 54. ఈ మొత్తం వాల్యూస్ అన్ని ఈ 4 టర్మ్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయంటే ఒక ఫార్ములా ఫార్మేట్లో ఉన్నాయి. ఆ ఫార్ములా ఏంటంటే cos of a plus b equal to cos a cos b minus sin a sin b ఈ ఫార్మేట్లో ఉన్నాయి. సో ఇందులో ఏ వాల్యూ ఏంటంటే 36, therefore అని కాదని a ఈక్వల్ టు 36, అలాగే b వాల్యూ ఎంతంటే 54. ఓకే, సో వాళ్ళు రైట్ సైడ్ టర్మ్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ మనం చూసుకుంటే cos a cos b మైనస్ sin a sin b. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమో 36, బి వాల్యూ ఏమో 54. ఓకే, ఇది ఫార్ములా ఫార్మేట్లో ఉన్నది మొత్తం టర్మ్ అంతా. సో ఫర్దర్ క్యాలిక్యులేషన్ చేస్తే సో ఈ ఏబి వాల్యూస్ అనేవి నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో cos of 36 plus 54 equal to 36 plus 54 equal to 90. సో cos 90 వాల్యూ 0. ఓకే, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ టర్మ్ మొత్తం ఏ విధంగా ఉందంటే cos a cos b మైనస్ sin a sin b, cos a cos b మైనస్ sin a sin b. సో ఈక్వల్ టు నేను ఏమని రాశానంటే ఇప్పుడు cos of a plus b. సో cos of a plus b టర్మ్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే ఈక్వల్ టు 0. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.